హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీ ప్రియాంక. చూడండి ఫ్రెండ్స్, టుడే వచ్చేసేసి మేము బయట నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అది చిట్టి ముత్యాల రైస్, రాజుగారి బిర్యానీ, నార్మల్ చికెన్ అండి, నార్మల్ చికెన్ అనమాట. ఫ్రై బిట్ చాలా నాకు ఇష్టం అనమాట. నాకు ఇష్టమైన బిర్యానీ ఇదైతే మాత్రం. ఓకేనండి. ఇంకా డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి మా అమ్మని తినేస్తున్నాను అనమాట. ఏమనుకోకుండా ఎంత ఘోరంగా తింటున్నానని. మరి ఆకలండి, ఆకలి. అందులోకి ఆ బిర్యానీని చూస్తే ఇంకొక అంత డబల్ ఆకలి వేసేస్తుంది అనమాట. అందులోకి ఆ బిర్యానీని చూస్తేనే. ఓకేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ ఫుడ్ అంతా తినేసాకైతే మాత్రం నేను చల్లగుత్తులు వేయాలని చెప్పేసి అనుకున్నాను. మేమైతే చల్లగుత్తులు అంటాం, మరి మీరేమంటారో నాకు తెలీదు. మీరేమని పిలుస్తారో మరి కామెంట్ చేయండి. ఓకేనండి. పువ్వుగుత్తులు అని చాలామంది అంటారు, మరి మేమైతే చల్లగుత్తులు అనమాట. అయితే కేజీ మైదా వేసేసాను. అప్పుడు మళ్ళీ నాకే అమ్మ బాబోయ్ అని అనిపించి మళ్ళీ కొంచెం తీసాను అనమాట. మిక్స్ చేశానండి. రైస్ ఫ్లోర్ విత్ మైదా అనమాట. రెండు హాఫ్ క్వాంటిటీతో వేసాను. వేసి అందులో షుగర్ కూడా వేసాను. చూడండి, ఇప్పుడు ఆ పిండి అయితే ఎంత తీసుకున్నాను, మైదా అయితే ఎంత తీసుకున్నాను, రైస్ పౌడర్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. ఇంట్లో చేసింది అండి, బయట అయితే కాదు. ఓకేనండి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ అయితే హాఫ్ కేజీ వేసుకున్నాం అనమాట. హాఫ్ కేజీ నాకు బాగా స్వీట్ అనిపించింది. మీకు తక్కువ వేసుకోవాలని ఉంటే పావు కేజీకి ఎక్కువ వేసుకోండి, అర కేజీకి తక్కువ వేసుకోండి. ఓకేనండి. అంటే రైస్ ఫ్లోర్ మైదా కలిపి కేజీ ఉంటుంది. ఇది వచ్చేసి హాఫ్ కేజీ వేయద్దు. ఓకేనండి. కేజీకి అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ వేయండి షుగరు. ఓకేనండి. అది కూడా బాగా కలిపేసుకున్నాక కలపడానికి వచ్చేసి వేడి నీళ్ళు యూస్ చేశాను నేను. ఆ వేడి నీళ్ళు వేసుకుని అయితే మాత్రం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. బాగా 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 మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత గుల్లగా వస్తాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పండి, ఈ పండగకి మీరు ఎన్ని రకాలు. నేనైతే మాత్రం నేను వెరైటీగా పండగలు అన్నీ అయిపోయాక ఇవన్నీ వండుతాను అనమాట. ఎందుకంటే నాకు ఖాళీ లేదన్నమాట. ఓకేనండి. ఇక ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, మీరు ఏమనుకోద్దు ఎన్నిసార్లు చెప్తున్నానని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడైతే బాగా కలిపేసి ఇప్పుడైతే ఆ పోగుతున్న అయితే అంటే మనం అప్పుడప్పుడు వాడతాం కాబట్టి మనం ఏం చేయాలంటే అవి యూస్ చేసే ముందు అలాగే వేడి నీటిలో వేసి ఉడకపెడితే మాత్రం దానికి ఉన్న జిడ్డు, దానికి ఉన్న డస్ట్ అది పోతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఆ గుత్తులు ములిగేలాగైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. లేకపోతే కనుక అవి మనకి చేయడానికి అయితే రావన్నమాట. ఓకేనండి. నేనైతే మొన్న జంతికలు చేసిన ఆయిల్ కొంచెం మిగిలిపోతే అది వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాకెట్ చింపి మళ్ళీ వేసాను అనమాట. పడుతుంది, కేజీ ఆయిల్ కరెక్ట్గా పడుతుంది అనమాట. ఓకేనండి. అలాగా ఆ పువ్వుతులు ములిగిలా వేస్తేనే ఆ పువ్వులు అనేవి సరిగా వస్తాయి. లేకపోతే కనుక అవి మీ మాట వినదు, దాని మాట మీరు వినాలి. ఓకేనండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఓకే, చూసారా? అలా వేసుకోవాలి ములిగేలాగా. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ, అంటే నేను మీకు చూపించలేదు అందులో కలపడం. షుగర్ విత్ యాలకులు వేసి పౌడర్ అయితే చేశాను. ఆ పౌడర్ చేసిన దాన్ని ఇప్పుడైతే గులాబీలు వేసేస్తున్నాను. చూడండి, కరకరలాడే వేడి వేడి చల్లగుత్తులు అనమాట. అది బాగా నూనెలో బాగా చూడండి. ఇప్పుడు మనం ఏదైనా పిండి వేస్తే ఎలాగా సురసురమంటుంది, అట్లాగా అవి కూడా అవ్వాలన్నమాట. ఆ పిండిలో వేయగానే అవి ఆ వేడికి ఆ పిండి అంటుకుంటుంది అనమాట. అంటుకుని అందులో పెట్టగానే అలాగా ఆ షేప్ అయితే వస్తుంది. ఓకేనండి. అలా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తున్నానో చూద్దరు. నేను ఎంత కన్ఫ్యూజ్గా ఎందుకు తీసానంటే ఓ చేతితో తీస్తున్నాను వీడియో, ఓ చేతితో వచ్చేసి వేస్తున్నాను అనమాట ఇలా. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అడుగుతున్నాను, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్.
చూడండి, మా మామయ్య కూతురు తీస్తుంది, నేను వేస్తున్నాను. ఆ పిల్ల ఎలా పెట్టింది, అక్క నన్ను వదలవు అని. 11 గంటలకు స్టార్ట్ చేశాను నేను, 11:30 మిడ్ నైట్ అనమాట. చూసారా, నేను పడుకుంటాను నా పిల్ల ఉంటుంది. అవి అవుతాయి కానీ నేను వదలను, నేను అంటున్నాను. ఇంట్లో అందరు పడుకున్నారు, నేనే దెయ్యంలాగా వండుకుంటున్నాను అనమాట. చూసారా, నాకు అనిపిస్తుంది బాబు ఏంట్రా అని చెప్పేసి. కానీ మరి నేను చేయాలనుకున్నాను కదా, చేసేస్తాను అంతే. నేను ఒకసారి ఏదన్నా అనుకుంటే చేసేయాలనుకుంటే చేసేస్తాను, చేయకూడదంటే దాని జోలికి వెళ్ళను. ఇది నా హాబీలో ఫస్ట్ది అనమాట. నిద్ర వచ్చేస్తుంది కానీ ఏం చేయాలి తెలియలేదు. ఇంకంతే, లాస్ట్లో పిండి మిగిలితే ఇంక బాబాయ్ నేను వేయలేని చెప్పేసి చిన్న చిన్న పొంగనాల్లో వేస్తాను అనమాట. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్ అండ్ సీ యూ అగైన్. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా.